హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన మరియు వారి యొక్క ప్రధాన డిమాండ్ల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ముఖ్యంగా ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ ఏమేమి ఉన్నాయనేది తెలుసుకుందాము. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ ఆహ్, అలాగే వాటి యొక్క బకాయిలను విడుదల చేయాలి. అలాగే రెండవది పీఆర్సీ అమలు. సో కొత్త పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసి వేతనాలు సవరించాలి అని చెప్పేసి కోరుతున్నారు. అలాగే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి. మెరుగైన హెల్త్ కార్డ్ సౌకర్యం కలిగించాలి. ముఖ్యంగా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అన్ని చోట్ల కూడా అందరికీ కూడా అందేలాగా చేయాలి అని చెప్పేసి. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి వింత నిర్ణయాలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నమాట. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటనేది చూద్దాము. ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాల కోసం డీఏ, పీఆర్సీ అడుగుతూ ఉంటే ప్రభుత్వం పాఠశాలల్లో వారికి ఉచిత మధ్యాహ్న భోజనము, అలాగే బ్రేక్‌ఫాస్ట్ మార్నింగ్ ఆహ్, బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్‌నూన్ లంచ్ పథకాన్ని ప్రవేశపెట్టడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారన్నమాట. సో దీన్ని వారు మా డీఏలకు సున్నం పెట్టి మాకు అన్నం పెడుతున్నారా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. సో తమను ఉచితాల కోసం ఆశపడే వారిగా సమాజం ముందు ఉపాధ్యాయులను చిత్రీకరించడం, సో ఉపాధ్యాయుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందని చెప్పేసి ఈ మేరకు వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ టాపిక్ పక్కన పెడితే ఇక బీమా పథకంపై అసంతృప్తి. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవ కోసం హెల్త్ కార్డులు వారు ఉద్యోగులు కోరుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం వారి అభ్యర్థన అనేది వినకుండా, సో ఒకవైపు ప్రభుత్వం 1.2 కోట్లు అంటే 1,20,00,000 వరకు ప్రమాద బీమా పథకాన్ని తీసుకురావడాన్ని వారైతే తప్పుపడుతున్నారు. సో మాకు ప్రజెంట్ ఏదైతే ట్రీట్మెంట్ కావాలో అదే అందించండి అంటే బీమా సౌకర్యాలు పెంచడము ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి వారు ఈ మేరకు వాపోతున్నారన్నమాట. సో నిత్యం అవసరమయ్యే ఆరోగ్య భద్రత కంటే ప్రమాద బీమాకు ప్రాధాన్యత ఇవ్వటం ఏంటి అని చెప్పేసి వారు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకపోతే నాలుగోది పాఠశాలల విలీనము. విద్యా వ్యవస్థపై దీని ప్రభావం ఎక్కువగా అయితే ఉంటుంది. సో పాఠశాలల సంఖ్యను అంటే తగ్గించుకుంటూ విలీనం చేసుకుంటూ వెళ్తే ఇటువంటి నిర్ణయాలు విద్యా వ్యవస్థను దెబ్బతీస్తున్నాయనైతే ఉపాధ్యాయులు భావిస్తున్నారన్నమాట. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉండేది వారే కాబట్టి, దాన్ని చూసేది, అనుభవించేది వారే కాబట్టి, సో ఉపాధ్యాయులు ఈ విధంగా పాఠశాలలను కుదించడం కంటే ఇంకా డెవలప్ చేయడము మంచిదని చెప్పేసి వారి యొక్క అభిప్రాయం అన్నమాట. సో నిధులు పెంచాలే గానీ తగ్గించుకుంటూ పోతే రేపు భవిష్యత్తు ఈ విధంగా ఆహ్, సమాజంలో యువతకు సంబంధించి మంచి భవిష్యత్తు ఉండబోదని చెప్పేసి వారు ఈ మేరకు భావిస్తున్నారు. సో బడి ప్రారంభోత్సవాల విషయంలో శాస్త్రీయత లేని నిర్ణయాలు తీసుకోవడంపై కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ సైతం విమర్శ చేస్తూ ఉన్నారు. ఇక తదుపరి ఉపాధ్యాయ సంఘాల ఆరోపణలు. ప్రభుత్వం ఉపాధ్యాయులను చులకనగా చూస్తోంది. వారి మేధస్సుకు, వృత్తికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదు అంటూ సంఘం నాయకులు ఎస్టీఓ ఆరోపిస్తుంది. సో తమకు ఉచిత భోజనం ఏమీ వద్దు అని, అటువంటి నిధులు ఏమైనా ఉంటే, అటువంటి ఆలోచన ఏమైనా ఉంటే అటువంటి దానికి వెచ్చించే నిధులను పేద విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారం ప్రొవైడ్ చేయడానికి చూడండి తప్ప మాకు ఏం అవసరం ఇలా చేయడం ఏమీ కరెక్ట్ కాదంటున్నారు. సో ఈ మేరకు నిరసన బాట. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చకుంటే అంటే ఏవైతే న్యాయంగా రావాల్సిన డీఏ, పీఆర్సీ ఇవన్నీ కూడా తీర్చకుంటే పెన్ డౌన్ నిరసన చేపట్టడానికి, మూకుమ్మడిగా సెలవులు పెట్టడానికి, అవసరమైతే రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధమని చెప్పేసి ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇలా ఉండగా పీఆర్సీకి సంబంధించి మన మిత్రులు కొన్ని పీఆర్సీకి అబ్రివేషన్స్ అయితే ఇచ్చారనమాట. అవి కూడా ఒకసారి ఏంటో చూద్దాము. పీఆర్సీ అంటే ప్రామిస్, రిపీట్, క్యాన్సల్ అంటే హామీ ఇవ్వు, మళ్ళీ చెప్పు, చివరికి వద్దు, రద్దు చెయ్యి అని ఇంకా ఇచ్చారండి. అలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. సో పీఆర్సీ అంటే పి అంటే పెండింగ్, ఆర్ అంటే రివిజన్ కమిషన్. సో ఎప్పటికీ పెండింగ్లో ఉండే రివిజన్ కమిషన్ అంటే పీఆర్సీ మనకి ఇంకా రాలేదు కాబట్టి 3 ఏళ్ళు ఆలస్యమైనా కూడా పీఆర్సీ ఇంప్లిమెంట్ కాకపోవడంతో ఉద్యోగులు ఈ విధంగా అయితే మరికొన్ని కామెంట్స్ చేశారు. పీఆర్సీ అంటే ప్లీజ్ రిమైన్ క్లైమ్, ఇంకా వేచి చూడండి, ప్లీజ్ రిమైన్ కామ్. ఇకపోతే పీఆర్సీ అంటే మరొకటి పోస్ట్ పోన్, రివ్యూ, కంటిన్యూ అంటే వాయిదా వేయు, సమీక్షించు, మళ్ళీ వాయిదా వేయు. సో అంటే ఎట్టి పరిస్థితుల్లో పీఆర్సీ ఇంప్లిమెంట్ అయితే
అయ్యే పరిస్థితి లేదు అన్నట్టుగా. సో పీఆర్సీ అంటే మరొకటి పేషెన్స్ రిక్వైర్డ్ కమిషన్, ఓర్పు పరీక్ష ఇచ్చే కమిషన్ అని చెప్పేసి అంటున్నారు. ఇక పీఆర్సీ అంటే ప్రామిస్ రివిజన్ కమిటీ, జీతం కాదు హామీల రివిజన్ కమిటీ అంటున్నారు. అలాగే పీఆర్సీ అంటే పే రిమైన్స్ కాన్స్టెంట్, అంటే జీతం మాత్రం అలాగే, పే రిమైన్స్ అంటే జీతం అలాగే కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పేసి. పీఆర్సీ అంటే పే రివిజన్ కామెడీ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో పే అంటే పే రివిజనా లేదా కామెడీనా అంటూ. ఇకపోతే పీఆర్సీ అంటే పర్మనెంట్ వెయిటింగ్ కమిషన్ అని చెప్పేసి ఈ విధంగా కూడా హాస్యాస్పదంగా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఏవి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవేమీ కాదు. సో పీఆర్సీ ఆలస్యమైన క్రమంలో సో ఈ విధంగా అయితే అంటున్నారు అనమాట. సో పీఆర్సీ అంటే పెన్షన్ రెడీ కరెంట్ శాలరీ వెయిట్ అని చెప్పేసి, అంటే పెన్షన్ వచ్చేలోపు పీఆర్సీ కోసం ఎదురు చూడండి అని చెప్పేసి కూడా ఈ విధంగా వివిధ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నటువంటి వార్తలు అన్నమాట, పీఆర్సీ ఆలస్యం అవడంతో. సో అసలు టాపిక్లోకి వచ్చినట్లయితే, ఉపాధ్యాయులు కోరుతున్నది తమ ఆర్థిక హక్కులు మరియు వృత్తిపరమైన గౌరవం, కానీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి వారు అడగని ఉచితాలకు ఇలా ప్రకటించడము, దీని ద్వారా కాలయాపన చేయడము ఎంతవరకు సబబు అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.